అందరికీ ప్రభు పేట వందన మరణాతలు. దేవుని ప్రేమ కైకులు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేట వందన మరణాతలు తెలియజేస్తున్నాను. మీరు ఈ ఛానల్ని చూసి దేవుని ప్రేమను ఎంతగానో మీరు తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఈరోజు నేను ఒక అంశం మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే, మన అందరికీ కూడా దేవుని పని చేయాలనే ఆశ ఉంటుంది, కానీ చాలామంది చల్లారిపోతూ ఉంటారు. ఆశ అయితే ఉంటుంది, కానీ వారు ఆ పనులు నిలకడగా అనేది నిలబడలేరు. నేను కూడా దేవుని పని ఏదో ఒకటి చేయాలి, నేను కూడా ఆశీర్వాదం అనేది పొందుకోవాలని అనుకుంటారు, కానీ వాళ్ళు ఏమీ కూడా చేయలేని స్థితిలో ఉంటున్నారు. అలా ఉండడానికి కారణం ఏంటో మీకు తెలుసా? మనం అనుకుంటాం మనం దేవుని పని చేయాలనుకుంటే సరిపోదు, దేవుడు కూడా మనల్ని ఉపయోగించుకోవాలి. మనం ఉపయోగించబడాలి అని అంటే మనలో కొన్ని క్వాలిటీస్ అనేవి ఉండాలంట. ఏంటి ఆ క్వాలిటీస్ అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సమర్పణ కలిగి మనం ఉండాలి. ఎలా ఉండాలంట? సమర్పణ కలిగి ఉండాలి. సమర్పణ కలిగి ఉండడం అంటే, చాలామంది దేవుని సన్నిధికి వచ్చిన ఏదో వాక్యం విన్న తర్వాత వారి హృదయంలో మార్పు రావాలి. వాళ్ళు ఏం చేయాలంటే, నేను దేవుని కొరకు ఏదైతే చేయగలనో దాన్ని చేస్తాను అని వాళ్ళు ఏమవ్వాలంటే సమర్పించుకోవాలి. చాలామంది మందిరం తుడిచే విషయంలో కానీ, పాటలు పాడే విషయంలో కానీ, దైవజనులకు సహకారిగా ఉండే విషయంలో కానీ చాలా చులకనగా ఉంటారు. కానీ దేవుడు నీకు ఏ పని చేయమని ప్రేరేపిస్తాడో ఆ పని విషయంలో సమర్పణ కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను వాడుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా మనం చూసినట్లయితే, మన సహవాసం అనేది ఆత్మీయులతో సహవాసం మనకు కలిగి ఉండాలంట. మన సహవాసం ఏమవ్వాలంటే, మన ఆత్మీయస్థితిని అభివృద్ధి చెందినట్లు ఉండాలి, కానీ మన ఆత్మీయస్థితిని పాడు చేసినట్లుగా మనము ఉండకూడదు. ఆత్మీయులతో మన సహవాసం చేసినప్పుడు నానాటికి మన ప్రార్థనా జీవితం అనేది అభివృద్ధి చెందుతుంది. దేవుడు మనల్ని వాడుకోవడం అనేది జరుగుతుంది. చాలామంది వారి సహవాసం 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారు అంటూ ఉంటారు, కానీ వాళ్ళు వీళ్ళు అవడమేమో కానీ వీళ్ళు పాడైపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాదు, కానీ నీ జీవితంలో నువ్వంటే ఒక మంచి సహవాసం, ఆత్మీయ జీవితంలో నువ్వు బలపడేటట్లుగా నీకంటూ ఒక మంచి సహవాసం అనేది నేను కలిగినప్పుడు దేవుడు నిన్ను తన పనిలో వాడుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం ఎలా ఉండాలంటే, మన సహకారిగా అనేది ఉండాలంట. ఎవరికి సహకారిగా ఉండాలి, ఎలా సహకారిగా ఉండాలని మనం చూసినట్లయితే, యెహోషువ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మోషేకి పరిచారకుడుగా ఉండి సహకారిగా ఉన్నప్పుడు దేవుడు యెహోషువని వాడుకున్నాడా లేదా? యెహోషువ అప్పటి వరకు ఎవరికీ తెలియదు, కానీ మోషే సీనాయి పర్వతం మీద 40 దినాల పైన దేవునితో గడిపితే యెహోషువ సీనాయి పర్వతం కింద మధ్యలో 40 దినాలు మోషేతో పాటు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట. ఆ రీతిగా ఉన్నప్పుడు మరి మోషే తర్వాత నాయకుడిగా అహరోను కుమారులు వాడుకోవచ్చు, మోహోషే కుమారులు వాడుకోవచ్చు, ఇంచుమించు 6 లక్షల కాలబలం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిలో కంటే వాడు దేవుడు యెహోషువని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, యెహోషువ ఎలా ఉన్నాడంటే సహకారిగా అనేది ఉన్నాడు. సహకారిగా ఉన్నప్పుడు దేవుడు మనుషులు ఎవరు అతను గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు అతన్ని గుర్తించి ఆ మోషే తర్వాత అతని నాయకునిగా అనేది చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోషువ ఎలా నడిచాడంటే దేవుని వాక్య ప్రకారంగా నడిచాడంట. ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ దేవుని వాక్య ప్రకారంగా నడిచినప్పుడు దేవుడు అతను వాడుకోవడం అనేది జరిగింది. ఈరోజు నన్ను దేవుడు వాడుకోవాలంటే సమర్పణ కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి, ఆత్మీయ సహవాసం మనం కలిగి ఉండాలి, ఇంకా ఎలా ఉండాలి, సహకారిగా ఉండే అనుభవం మనం కలిగి ఉండాలి, ఇంకా దేవుని వాక్య ప్రకారం నడిచే అనుభవం మనం ఉంటే కనుక దేవుడు మనల్ని తన పరిచర్యను నమ్మకంగా మనల్ని వాడుకుంటాడు. అంతేకాదు, మన జీవితం ముఖ్యంగా ఉండవలసిందంటే మంచి ప్రార్థనా జీవితం అనేది మనం కలిగి ఉండాలి. ఎవరైతే మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో వారిని దేవుడు కంపల్సరీగా వాడుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను వాడబడాలి అనుకుంటే సరిపోదు, కానీ నువ్వు కూడా ఈ రీతిగా నువ్వు నడుచుకోగలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా తన పనులు నేను నమ్మకంగా నేను వాడుకుంటాడు. అనేకులకు మాదిరిగా దేవుడు నన్ను కూడా ఉంచుతాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.